సార్ కేఏ పాల్ లోకేష్ మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సార్. ఎందుకని ఆయన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? మామూలుగానే కేఏ పాల్ ఒక విచిత్రమైన క్యారెక్టర్. తెలుగు సమాజంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఆయన ఒక యూనిక్ అని కూడా చెప్పచ్చు. ఒకటి ఏంటంటే ఆయనకి విపరీతమైన ధైర్య సాహసాలు కూడా ఉంటాయి. ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. రెండోది ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తుంటాడో, ఎవరిని వ్యతిరేకిస్తుంటాడో చాలాసార్లు తెలియదు. గతంలో జగన్కి వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడాడు. ఎందుకంటే యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రదర్ అనిల్ కుమార్ని లేపడం కోసం జగన్ వచ్చినప్పుడు జగన్కి యాంటీగా మాట్లాడాడు చాలాసార్లు. అసలు జగన్ను ఓడించడానికి చంద్రబాబుకు అనుకూలంగా ప్రజాశాంతి పార్టీ తరఫున సేమ్ సింబల్స్ పెట్టుకోవడం, సేమ్ పేరు. అక్కడెక్కడో రమేష్ అనే పేరు ఉన్నదనుకో వైసీపీలో, ఇతను కూడా కే రమేష్ అని ఉంటే ఇతను కూడా కే రమేష్ అనే క్యాండిడేట్ని సేమ్ ఆ కలర్స్ అవే, ఫ్యాన్ గుర్తు ఇతనికి ఏదో హెలికాప్టర్ గుర్తుండేది అలాగే పెట్టి కన్ఫ్యూజ్ చేయడానికి ఇదే పాలు చేశాడు. ఇతనేమి నీతి నిజాయితీ అనేది ఏమి లేదు ఇతనికి కూడా. సో ఇతనికి ఫారిన్ ఫండ్స్ వస్తుంటాయి, ఇతను అందరిని పొగుడుతుంటాడు. కానీ విచిత్రం ఏంటంటే ఇతనికి అందరూ అపాయింట్మెంట్ అమిత్ షా ఇస్తూ ఉంటాడు, ఇక్కడ కేసీఆర్ ఇచ్చేవాడు, ఎవరైనా అపాయింట్మెంట్లు ఇస్తుంటారు ఇతనికి. నేను అసలు మొత్తం కొన్ని దేశాల నేనే కంట్రోల్ చేస్తున్నా అని చెప్పుకుంటాడు. అలాగే అంటే ఒక్కొక్కసారి జోకర్లాగా అనిపిస్తుంటాడు, ఒక్కొక్కసారి ఏమో చాలా ధైర్యంగా మాట్లాడుతుంటాడు. ఏదేమైనా క్రిస్టియన్ పాపులేషన్ ఈయనేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడేమో ఒక భయం రాజకీయ పార్టీల్లో ఉంటుంది. అదర్వైజ్ ఆయన ఎందుకు ఎవడైనా క్యారీ చేస్తాడు. రాజకీయ పార్టీలు ఎవరికైనా భయపడుతున్నారంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటే వాళ్ళు భయపడతారు. క్రిస్టియన్లో ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అనవసరంగా ఇతను ఎందుకు కెలకడం అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇప్పుడేమైంది, నిన్న రెచ్చిపోయాడు భయంకరంగా లోకేష్ మీద. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది వీడియోలో ఉన్నది, నేను దాన్నే రిపీట్ చేస్తున్నా. ఒరే లోకేష్, నువ్వెంత, నీ బతుకెంత, తమాషాగా ఉందారా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నిన్ను మీ నాన్నని నీ బాబు చంద్రబాబుని జైలుకి పంపిస్తా, నిన్ను కూడా జైలుకి పంపిస్తా, ఏమనుకుంటున్నావు, ఇలాగా రెచ్చిపోయాడు లోకేష్ మీద. ఎందుకు లోకేష్ మీద రెచ్చిపోయాడు అంటే, ఎర్ర బుక్ పెట్టుకొని రెడ్ బుక్ పెట్టుకొని కేసులు పెడుతున్నావు నువ్వు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతావా? మరి ఆయన మీద ఏమన్నా పెట్టారా? అదేమీ కనిపించలేదు. ఆయన మీద ఏం కేసు పెట్టినట్లేదు. మేబీ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు అని రెచ్చిపోయాడు. జగన్ని విపరీతంగా పొగిడాడు. జగన్ ఎప్పుడు ఇలా చేయలేదు, జగన్ జెంటిల్ మ్యాను అని పొగిడాడు. తర్వాత మీ నాన్నని 22 ఏళ్ళు నా ప్రార్థనలే కాపాడాయి, అదొక ఇది చెప్పాడు. లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాన్నని జైలుకి పంపించాలని అప్పుడే అనుకుంటే నేనే కాపాడాను, వైఎస్ రాజశేఖర్తో మాట్లాడాను, నేను దగ్గరుండి వైఎస్ రాజశేఖర్ మీ నాన్నని ఏం చేయకుండా చూసుకున్నాను, 22 ఏళ్ళు మీ నాయన ఉన్నాడు రాజకీయాల్లో అంటే సేఫ్గా ఉన్నా అంటే నా వల్లే అదే జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ మీ బాబు పోతాడు, నువ్వు పోతావు అని మాట్లాడుతావు. సో ఇక్కడ 2-3 విషయాలు మనం చర్చించాలి ఈయన దీంట్లో. ఒకటి, రెడ్ బుక్ అనేది వాస్తవం. ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏమంటే, అది తెలుగుదేశం వాళ్ళు కూడా దాచుకోలే. లోకేష్ ముందు నుంచి రెడ్ బుక్ అన్నాడు. ఆ రెడ్ బుక్లో ఎవరెవరు పేర్లు రాసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలుకి పంపించడం, చాలాసార్లు అక్రమ పద్ధతుల్లో అరెస్టులు, అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెడితే మేము వదిలేసామని చెప్పడం, ఎక్కడో గెస్ట్ హౌస్లో పెట్టుకుని కొట్టడం, కోర్టుకు పెట్టకపోవడం, ఒకే వ్యక్తి మీద ఎక్కడెక్కడి నుంచో కేసులు పెట్టించేయడం. ఇప్పుడు మనకి రామ్ గోపాల్ వర్మ, కృష్ణ పోసాని, వీళ్ళ మీద చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు, వాళ్ళకి సంబంధమే లేదు. వాడెందుకు అట్ అవుతాడో తెలియదు. లోకేష్ తిడితే ఎవడో రామపల్లయ్య అనేవాడు అట్ అవుతాడు, అతను ఎందుకు అట్ అయ్యాడు, అతను ఎందుకు కేసు పెట్టాడు, ఏమి ఉండదన్నమాట. ఇలాగా ఒక వేధింపులు అనేది ఇది కావాలని లాని చట్టాన్ని ఉపయోగించుకుని ఇల్లీగల్ అరెస్టులు చేసి ఇదైతే తెరలేపింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దీన్ని పవన్ కళ్యాణ్ ఖండించట్లేదు, చంద్రబాబు ఖండించట్లేదు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏమన్నంటే జగన్ చేశాడు కదా, అవును జగన్ వెదవైతే నేను కూడా వెదవని ఒప్పుకున్నట్టేనా, జగన్ అక్రమాలు చేస్తే నేను కూడా చేస్తానంటే ఇంక మీ ఇద్దరికి తేడా ఎందుకు? మరి జగన్నే ఎన్నుకోవచ్చు కదా. అప్పుడేమో జగన్ ఇవన్నీ చేశాడు అన్నప్పుడు మీరు చేయకుండా ఉండాలి కదా. సో కానీ అది లేదు, ఏదన్నా అంటే జగన్ చేశాడని సపోర్ట్ చేసుకోవడం ఇదైతే జరుగుతుంది. ఎప్పుడూ లేనంతగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు ఫైల్ చేశారని హైకోర్టు జడ్జే వ్యాఖ్యానించాడంటే మనకు అర్థమవుతాయి. హెబియస్ కార్పస్ అంటే అర్థమేమి,
ఇది హెబియస్ కార్పస్ లో ఒకే రోజు ఇన్ని వచ్చాయి ఏంటని ఆయనే షాక్ అవుతున్నాడు జడ్జి. అట్లాగే పోలీసులు కూడా జడ్జి గారి మాట కూడా వినట్లేదు. సీసీటీవీ ఫుటేజీలు పెట్టండి అంటే ఎవరు పెట్టట్లేదు సీసీటీవీ పోలీస్ స్టేషన్. అంటే అది కూడా ఎవరిని పోనీ పెద్ద స్థాయి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారా? లేదు. అదే మొన్న ఎవరో రాశారు, పెద్ద రెడ్డి అంటే వైసీపీలో అరెస్ట్ చేసింది వర రవీందర్ రెడ్డి. పెద్ద రెడ్లంతా బాగానే ఉండారు, పెద్దిరెడ్లు, పెద్దారెడ్లు, నానిలు, వలభనేని వంశీలు, రోజారెడ్లు వీళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు.